ఏంటక్క ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏంటా మంచు అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇది మా ఇంటి దగ్గరే. మార్నింగ్ 8 అయినా సరే చూసారా మంచు ఎలా పడుతుందో. సో వెదర్ కూల్గా ఉంది కదండి. పతిగారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని అడిగితే సేమియా ఉప్మా చెయ్యి అన్నారు. ఆల్రెడీ దోశ పిండి రెడీగా ఉంది. మూసుకొని దోశలు వేసేవ్వక ఎందుకు ఈ పోజు చెప్పండి. ఇంకెలాగో ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు ఎలాగో ఒప్పుకున్నాం కదా అనేసి అయితే నేను ఉప్మా చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రవ్వ ఇంకా సేమియా అయితే మంచిగా వేపుకొని పక్కన పడేయండి అంటే పడేయకండి, పక్కన పెట్టండి. తర్వాత అయితే ఉప్మా పోపులు అలాగన్నీ రెడీగా పెట్టుకున్నారు కదా, అవన్నీ అయితే బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి అన్నీ కూడా వేసేయండి. అవి మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే క్యారెట్, టమాటా ఏముంటే అవి వేసేయండి. మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలని చెప్పారు. సో నేను ఫ్రిడ్జ్లో ఏం కనబడితే అవన్నీ తెచ్చి వేసేసాను. ఇంకేముంది, అన్నీ మంచిగా ఫ్రై చేసేసి వాటర్ అయితే వేసుకోవాలి. సో సేమియా అయితే వాటర్ వేసిన తర్వాత కన్నా దాని ముందే వేసిస్తే బెస్ట్. ఎందుకంటే సేమియా కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా, అందుకే సేమియా కూడా వేసి దాని తర్వాత అయితే నీరు అయితే పోసేయండి. ఆ వాటర్ అయితే మంచిగా మరిగాక ఆ నూక కూడా వేసేయండి. సిమ్లో పెట్టుకొని అయితే నూక వేస్తూ కలుపుకోండి. సో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకైతే అలా వేరేగా వేయడానికి అవ్వలేదు. సో మీరు మాత్రం నా అలా చేయకండి. రెడీగా చట్నీ పిండి ఉంది. దోశలు పోసి 5 నిమిషాల్లో ఇవ్వాల్సింది పావుగంట అరగంట పట్టింది ఉప్మా చేసేసరికైతే నాకు. మీరు మాత్రం నాలా గొప్పలకు పోయి ఇలా మాత్రం చేసుకోకండి. మనకు టైం వేస్ట్, అలాగే పని వేస్ట్. సింపుల్గా అయిపోయేదాన్ని ఇంతవరకు తెచ్చుకోకండి. టైం పోతే పోయింది కానీ ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది. వెజిటేబుల్స్ అన్నీ మధ్య మధ్యలో తగులుతూ ఆ జీడిపప్పు సేమియా అసలు అదిరిపోయింది. మా పతిగారికి కూడా చాలా బాగా నచ్చేసింది. ఇంకేముంది, ఉప్మా అయితే అదిరిపోయింది. మీకు కూడా చూస్తే నోరు ఊరిపోతుంది కదా. సో అందుకే మీకే ఈ స్పూను తినేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.